హ్యాపీ పిల్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే. నేను నైట్ నా ఫ్రెండ్స్ వచ్చారు టు సెలబ్రేట్ మై బర్త్డే అండ్ ఈరోజు కూడా అందరూ లంచ్కి వస్తారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు నేను ఇంకా నా ఫ్రెండ్స్ కలిసి వీఆర్ గోయింగ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్ టు సెలబ్రేట్ మై బర్త్డే. బట్ ఫస్ట్ థింగ్ టెంపుల్కి వచ్చాను పొద్దున అమ్మతో. లెట్స్ గో. ఇప్పుడే పూజ అయిపోయింది. టెంపుల్లో ఉన్న పొద్దున్న 6కి అభిషేకం కొద్దాం అనుకున్నాం కానీ లేగలేదు. నిన్న నైట్ లేట్ అయింది. సో ఇప్పుడే వచ్చాం. పూజ అయిపోయింది. అమ్మ దీపాలు పెడుతుంది. నేను కూడా వెళ్తున్నా. ఐ షో యూ వాట్ ఐ వర్క్ టుడే. కుర్తా వేసుకున్నా, ప్రాపర్గా చూపిస్తాను. చూడండి. అమ్మ కూడా ట్విన్నింగ్ వేసాను నాకు. పూజ అయిపోయాక పీజన్స్ కనపడ్డాయి. అంటే గోశాల పక్కన పీజన్స్ ఉండే. దే వర్ ఈటింగ్. నేను ఊరికే అలా వాటి దగ్గరికి వెళ్ళా. ఐ థింక్ దే థాట్ ఐ డిస్టర్బ్ దెమ్. అఫ్కోర్స్ డిస్టర్బ్ అవుతాయి కదా. నా ప్యాంట్ పాడు చేశాయి. యా, ఇది కూడా వెనకాల పాడైంది. క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసా. ఇట్స్ ఫైన్. టెంపుల్ అయిపోయాక ఇంటికి వచ్చేసా. మమ్మీ నాకు ఇడ్లీ ఉండి షీ వెంట్ ఆఫ్ ఆఫీస్కి. ఇప్పుడు నేను ఇంకా నా ఫ్రెండ్స్ వెళ్తున్నాం జైన్ ఆశ్రమంకి మెహదీపట్నంలో. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగారు. నేను తినేసా కాబట్టి ఏమీ తినట్లే. ఎవరు ఏం చెప్పినా సరే బండి బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద బెస్ట్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కానీ ప్రైస్ కూడా 4 ప్లేట్లు తింటే 60 రూపీస్ అయింది. సో ఆల్వేస్ ప్రిఫర్ బండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే జైనాశ్రమం రీచ్ అయిపోయాం అండ్ ఐమ్ సో హ్యాపీ. కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి నాకు. నా ఫేస్లో కనపడుతుంది ఎక్సైట్మెంట్. లోపలికి వెళ్తాం. ఐ విల్ షో యూ ఏమేమి చేసాం, హౌ విజిట్ అని. ట్వెల్వ్ 15 కంట లంచ్. సో కొంచెం టైం ఉంది. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్కి వెళ్దాం. టెంపుల్. దిస్ ఈస్ ద టెంపుల్, జైన్ టెంపుల్ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. నా వెనకాల టెంపుల్స్ ఉన్నాయి. దే ఆర్ సో బ్యూటిఫుల్. లోపల షూట్ చేయకూడదని ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ టు యూ. అండ్ హియర్ దేర్ ఇస్ అ వెల్, 1000 years ఓల్డ్ వెల్ అంట ఇది. ఎవ్రీథింగ్ హియర్ ఇస్ చాలా బ్యూటిఫుల్. మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంది. వి స్టిల్ హ్యావ్ టైమ్, సో వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇంకా దీస్ ఆర్ నాట్ రియల్ కానీ ది మేక్ ద ప్లేస్ మోర్ బ్యూటిఫుల్. ఆర్టిఫిషియల్ అయినా సరే. ఇప్పుడే ఓల్డ్ ఏజ్ హోమ్లో లంచ్ అయిపోయింది. నేను ఇంకా నా ఫ్రెండ్స్ కలిసి వి హెల్ప్ దెమ్ ఇన్ సర్వింగ్ అందరికీ. కొంతమందికి మెస్కి వచ్చి సర్వ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ వెళ్ళి రూమ్కి ఇచ్చాం. లైక్ పీపుల్ హూ కాంట్ కమ్ టు మెస్. మంచో చేయడో కానీ ఇట్ ఫెల్ సాటిస్ఫైయింగ్ డూయింగ్ దిస్. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు అయిపోయింది. లైక్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అంటే ఇలాంటివి చేస్తూ ఉండాలి కుదిరినప్పుడల్లా. ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అన్ని పక్కన పెడితే బ్యూటిఫుల్. ద ప్లేస్ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్. చాలా పిక్స్, ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం మేము మంచిగా. ఇప్పుడు ఇట్స్ మై టైమ్
ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి లంచ్కి పిలిచా, వెళ్ళాలి. సో లెట్స్ గో అక్కడికి ఇప్పుడు. ఇప్పుడే ఆశ్రమం నుండి ఇంటికి వచ్చేసాం మేమందరం. ఇంటికి వచ్చేలోపు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు ఇంటికి. సో ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, కేక్ కట్ చేయాలి, టైం ఉందని చెప్పి అందరినీ లంచ్ చేసేయమన్నా. లంచ్ అయితే మా పిన్ని చేసి పంపించింది, చూపిస్తాయి ఏంటి. బగారన్నం, పన్నీర్, సాంబార్, ఇవి పిన్ని చేసింది 3. మమ్మీ గులాబ్ జామ్ చేసింది లాస్ట్, ఇంకోటి చెప్పలేదు. నా బర్త్డే చాలా క్రేజీగా అయింది. నా ఫ్రెండ్స్ వచ్చారు నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. ఐ అండ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు ఓల్డ్ ఏజ్ హోమ్, అక్కడ వాళ్ళతో లంచ్ చేయడానికి, టు సర్వ్ దెమ్, టు హెల్ప్ దెమ్. ఇట్ వాస్ ఆల్ పర్ఫెక్ట్ యాజ్ ప్లాన్డ్. ఇట్లా టు ఎండ్ ఇట్ ఆర్ టు మేక్ ఇట్ మోర్ బెటర్, ఐ హ్యావ్ గిఫ్ట్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గిఫ్ట్స్ ఇచ్చారు నాకు, అండ్ ఐ వాంట్ టు షో ఇట్ టు యూ ఆల్. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి తెలుసా? డోంట్ బి సర్ప్రైజ్డ్, ఇట్స్ ద మైక్. ఇట్లా క్వాలిటీ అయితే క్రేజీ ఉంది మైక్ది. ఐ బీన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 1 week అండ్ ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ అన్ అంకుల్. హీ సా మైక్ ఇష్యూ ఉందని అండ్ he gifted me this and it's helping me a lot. I thank him a lot for this. Like crazy gift ఇది, one of the best actually. And చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, let me show you. I don't know, I have some crazy friends. They bought me flowers on my birthday. This was something different, I did not expect. Flowers actually ఎండిపోయాయి ఇప్పటికి. I'm sorry. Another one is, నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, హీ వెంట్ టు అండమాన్ అండ్ నా బర్త్డేకి వస్తున్నప్పుడు హీ బాట్ మీ దిస్ విచ్ హీ బాట్ ఫ్రమ్ అండమాన్. ఇట్స్ ఎ బ్రేస్లెట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. నాకు సైజ్ సరిపోయింది, చాలా పెద్దగా ఉంది అండ్ నా చేతికి మినిమం ఇంత ఉండాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఐ ఆల్సో గాట్ స్పెక్స్. Actually 2 specs for my birthday only. ఇష్టం నాకు స్పెక్స్ వేసుకోవడం. ఐ వాంట్ టు హ్యాబిచుయేట్ ఇట్. అంటే నార్మల్ బ్రాండ్ వేసుకుంటే సన్లైట్కి వేసుకున్నా దిల్ ఎఫెక్ట్ అవర్ ఐస్ మోర్ బ్యాడ్లీ. సో బ్రాండెడ్ విల్ హెల్ప్ ప్రొటెక్ట్ అవర్ ఐస్ ఇన్ సన్లైట్ కూడా. ఇట్స్ ఎ వాటర్ బాటిల్, చింటుగాడు ఇచ్చాడు. అండ్ ఐ రియలీ వాంటెడ్ దిస్ వన్. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఇఫ్ ఐ గో టు ఎ లాంగ్ రన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ నాకు పట్టుకొని పరిగెట్టడానికి. ఫర్ రన్నింగ్ పర్పసెస్ ఇట్స్ మ్యాండేటరీ. ఇట్స్ ఇన్ మై బకెట్ లిస్ట్ ఆర్ మై విష్ లిస్ట్. హీ బాట్ మీ దిస్. క్రాక్స్, లిటరల్గా క్రాక్స్ ఇచ్చాడు చిచ్చు నాకు బర్త్డేకి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ర్యాండమ్గా బర్త్డే రోజు కూడా కాదు, ఓ 3-4 days ముందు వచ్చి ఇంటికి వస్తున్నా, ఇంట్లో ఉన్నావా అన్నాడు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఎట్ హోమ్. ఇంటికి వచ్చేసి ఇక క్రాక్ తీసుకొని వచ్చా, చూసుకోరా, వేసుకోరా, సరిపోయారా, అంతే. సరిపోయాయి, పెట్టేసుకున్నా. ఇంకా నీకేరా బర్త్డే గిఫ్ట్. ఇట్ వాస్ సో సింపుల్. థ్యాంక్ యూ చిచ్చు. క్రాక్స్ అంటే నావి చాలా పాడైపోయాయి. ప్రాబ్లం ఏంటంటే క్రాక్స్ అవి లాంగ్ లాస్టింగ్, ఎంత వాడినా ఏం కావు అసలు. జస్ట్ మనకే ఆస్ట్ వచ్చి అమ్మ ఎన్నేళ్ళు వాడతాం రా ఇవి అని వదిలేయాలి తప్ప వాటికైతే అసలు ఏం కాదు. ఎట్లా కొన్నామో అలానే ఉంటాయి, కొంచెం వాష్ చేసుకుంటే చాలు. ఐ హ్యావ్ దిస్, ఐ స్టార్ట్ యూజింగ్ దెమ్. యా. అండ్ ఐ షో యూ, ఇవేంటంటే నా బ్యాక్గ్రౌండ్ ఎంటీ కదా, సో వాటి కోసం మై ఫ్రెండ్స్ బాట్ మీ దిస్ ఇట్లా స్టిక్కర్స్ లాంటివి. దీస్ ఆర్ మూవీ స్టిక్కర్స్, టైటానిక్, సమ్ ఆఫ్ ద గ్రేట్ మూవీస్. అండ్ అనదర్ సెట్ ఇస్ మార్వెల్. ఒకటేమో మూవీస్ అండ్ అనదర్ వన్ ఇస్ మార్వెల్. నా బ్యాక్గ్రౌండ్లో అంటించడానికి ఐ పేజ్ దమ్, ఐ మేక్ ఏ వీడియో ఆఫ్ ఇట్, ఐ షో ఇట్ టు యూ ప్రాపర్గా ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయో. ద లాస్ట్ వన్ అండ్ the best one, like who gave me this as all my heart. It's a volleyball.
బర్త్డే గిఫ్ట్ వాలీబాల్ అండ్ దిస్ ద బెస్ట్ గిఫ్ట్. అంటే ఐఎమ్ సేయింగ్ ఓపెన్గా, నాకు వాలీబాల్ ఇచ్చిన వాళ్ళకి ఇట్లా క్రేజీ ఇష్టం నాకు, అండ్ నా ప్రాక్టీస్కి ఇట్స్ మోస్ట్ నీడెడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై బర్త్డే మోర్ స్పెషల్ అండ్ ఫర్ ఆల్ దిస్ గిఫ్ట్స్. మీట్ యూ గైస్ ఇంకో వీడియోతో, ఇంకా చాలా వీడియోస్తో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. When you thought you could get away, but you never gonna get away. Telling you could break me and break me and take me and break me and never